నా హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునాకే. మీ దీపం వెలుగుచుండనీయుడి. దీని గురించి కొంచెం తలస్తే ఆ దీపం లోపలనే ఉంది కదా. యెహోవా పెట్టిన దీపం ఎక్కడుంది? పైన ఏదో గోడకుందా? ఎక్కడుంది? మన యొక్క హృదయంలోనే ఉంది. నరుని ఆత్మ, మన ఆత్మ మనలో ఉన్నాడు. ఆ ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. ఆత్మ చెప్తుంటాడు ఏది కరెక్ట్, ఏది తప్పు. మనం ఒక పాపం చేయడానికి పోతే ఆ ఆత్మ చెప్తాడు తప్పు ఇది చెయ్యొద్దు. మనం ఏం చేయాలంటే అదే తప్పు చేయాలంటే, ఒకవేళ ఘోర పాపం చేయాలనుకుంటే ఒక మనుషుడు ఒక తప్పు చేయాలని ఒక ఘోర పని చెప్పనమాట పోతే మొట్టమొదటిసారి చాలా కష్టం. ఎందుకంటే యెహోవా పెట్టిన దీపం లోపల ఉంది కాబట్టి ఆ మనస్సాక్షి చెప్తుంటాడు వద్దు 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 అని చెప్తుంటాడు. కానీ యూ హ్యావ్ టు బ్యాక్ త్రూ ఏ బ్యారియర్. మనం దాన్ని నోరు ముయ్యి అని చెప్పేసి పోయి మనము ఆ తప్పు చేయాలి. చేసిన తర్వాత జరిగే విషయం ఏంటంటే దేవునికి క్షమాపణ అడిగితే ఆయన క్షమాపణ చేస్తారు కరెక్టే. కానీ మనకు జరిగే విషయం ఏంటంటే మనం నెక్స్ట్ టైం అదే పాపం చేయడానికి పోయినప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ యొక్క ఆత్మ శబ్దం మనకు వినపడదు. అందుకనే తిరిగి 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 మనిషి అదే పాపం చేస్తుంటాడు. హృదయం కఠినం అయిపోతుంది. మరి క్రైస్తవులు చాలామంది చెప్తారు ఇష్టం వచ్చింది చేసేసి వచ్చి క్షమాపణ అయిపోయింది. లేదండి, ఆ యొక్క మనస్సాక్షి చెప్పినప్పుడు మనం లోబడి తప్పు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు. మన రోమికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో స్పష్టంగా చూస్తారా మీరు? చూడండి, ఇది వేలు ఇక్కడే పెట్టండి. పెట్టి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పౌలు ఈస్ రైటింగ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్. 2వ అధ్యాయం 14వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 2వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్రముందమైన క్రియలు చేసినట్లా వారు ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుండగాను వారి తరపులో ఒక దాని మీద ఒక తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్తున్నాను. ధర్మశాస్త్ర సారము తమ హృదయంతో రాయబడినట్టు చూపిస్తున్నారు. కాబట్టి మనం ఎవరు సాకు చెప్పలేము. ఒక పాపం చేసి నేను దీన్ని బట్టి చేసినానండి, లేదంటే మా ప్రీచర్ గారు ఆయన అదే తప్పు చేస్తున్నాడు కాబట్టి నేను చేసినాను. లేదు లేదు లేదు, మనం దేవుని దగ్గర నిలుచుకున్నప్పుడు నీ హృదయంలోనే ధర్మశాస్త్రం పెట్టాను కదా నేను, ఎట్లా చేసినావు జవాబు చెప్పుకోవాలి. యేసు ఒక చాలా తీవ్రమైన మాట చెప్పాడు. మనుష్యుడు చెప్పు ప్రతి అనవసరమైన మాట గురించి విమర్శ దినమున జవాబు చెప్పుకోవాలంట. ఇంకో మాట చెప్పాడు, భయంకరమైన మాట. నువ్వు ఏ కొలతతో వేరేవాడిని కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడును. మనం వేరే వాళ్ళని కొలిచేటప్పుడు చాలా తీవ్రంగా కొలుస్తాం. మళ్ళీ మనం కొలుచుకునేటప్పుడు చాలా లీనియంట్గా ఉంటాం. అది దేవుడికి తెలీదా? దేవుడు తెలుసు. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం ఎవరు తెలియకుండా అమాయకంగా ఎవడు పాపం చేయడు. ఇవి మనమే కాదండి, బయట వాళ్ళు కూడా అంతే. ఎందుకంటే దేవుడు అందరికీ ఒకటే తీర్పు. మన తీర్పు ఏంటంటే నీవు జీవం కలిగి ఉండి వేరేతో ఎందుకు చెప్పలేదు? అది నా ఆజ్ఞ కదా. నేను రాత్రి మనం అనుకున్నాం, ఏం చెప్పానంటే కొండ మీద ప్రభు పోకముందు పైనుండి మీరు శక్తి పొందుతారు, దాని తర్వాత మీరు నాకు సాక్షులై ఉంటారు. ప్రతి ఒక్క క్రైస్తవుడికి దేవుడిచ్చిన పని ఏంటంటే సాక్షిగా ఉండాలి. అది ఎవరో మా ప్రీచర్ బ్రదర్ చేస్తారు, మా పాస్టర్ చేస్తాడు, మేమైతే చందాలు ఇస్తాము, మా పని అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ మనమే మోసపట్టుకుంటాం. ఇక మనకు రావాల్సినటువంటి బహుమానం మనకు లేదు, పోతుంది. రక్షణ అంటే రక్షణ ఉంది. ఎందుకంటే దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చినాడు. బై గ్రేస్ త్రూ ఫెయిత్, కృప ద్వారా మనము రక్షణ పొందినామంటే దేవుని అడిగినాము, ఆయన ఇచ్చినాడు, ఇచ్చినాడు. కానీ ఆయన మంచి దేవుడు కాబట్టి తిరిగి తీసుకోడు. కానీ మన బహుమానం పోగొట్టుకుంటాం. బహుమానం పోగొట్టుకోవడం చాలా చీప్లో, ఈ పర్లో కనిపోతే చాలు, బహుమానంతో ఏం పని ఉందండి అని అనుకుంటారు. అది సాధారణంగా సంథింగ్ మనల్ని తప్పు ఇది సర్దుకునేటువంటి మాట.
పరలోకానికి పోయినాం కదా ఇక చాలు. సరే, ఇది చాలామంది మనం ఉద్యోగాలు చేస్తున్నాము. ఒక క్లాస్లో ఇద్దరు కూర్చుంటారు పక్కనే, ఇద్దరు ఫ్రెండ్స్ ఒరై తురైని మాట్లాడుకుంటారు. 2 ఫ్రెండ్స్. ఏమైందంటే ఒకడేమో సరిగా చదువుకోడు, వాడు బయటపోయి ఆడుకుంటుంటాడు. ఇంకోడేమో బాగా చదువుకుంటాడు. ఫైనల్ ఎగ్జామ్ వచ్చింది, వాడు పాస్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆడుకుంటాడు, ఫెయిల్ అయ్యాడు. వాడు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోయాడు. వాడు చాలా ఉన్నతమైన పదవి వాడికి వచ్చింది, ఒక ఉద్యోగం వచ్చింది. ఒక ఆఫీస్లో ఒక మేనేజర్గా ఉన్నాడు. ఆ మేనేజర్ బయట ఒక చైర్ ఉంటుంది. ఎవరికి ఉంటుందండి చైర్? మేనేజర్ క్యాబిన్ బయట చైర్ ప్యూన్కి ఉంటుంది. అక్కడ ప్యూన్కి. వీడు ఇంకోటి ఎవడు చదువుకోలేదో వాడు ఉద్యోగం అప్లై చేస్తే దొరికిన ఉద్యోగం ప్యూన్. వాడు పోయి అక్కడ ఆ చైర్ మీద వాడి యొక్క సీట్. మళ్ళీ వాడు కూర్చుంటాడు. వాడు లోపల నుంచి బెల్ కొడతాడు, ఏయ్ కాఫీ తీసుకురా అని. ఎవరితోటి? ఒకనొకడు పక్కన కూర్చున్న ఫ్రెండ్ తోటి. వాడు తీసుకొస్తాడు, తెచ్చిన రా తాగు అని చెప్తాడా? అంత ధైర్యం ఉంటుందా? ఎందుకంటే వాడు ఆఫీసర్, వీడు ప్యూన్. లోకంలోనే ఇంత వ్యత్యాసం ఉంటే మరి సరే, నీ జీవితం అంతా నీకు ప్రమోషన్ నువ్వు ప్యూనే ఉండాలి. వాడు మాత్రం ఆఫీసర్ మాత్రం వెళ్ళిపోయి వాడు బికమ్స్ ఈవెన్ మోర్ కాంపిటేటివ్, పెద్ద మేనేజింగ్ ఆఫీసర్ అయిపోతాడు. ఎంత దుఃఖం కదండి. దుఃఖమేనా? ఒకనొకడు పక్కన కూర్చున్నాం. వాడు సద్వినియోగపరుచుకున్నాడు తన సమయాన్ని, ఒకడు దుర్వినియోగం చేసినాడు. ఒకడు ప్యూన్ అయినాడు, ఒకడు ఆఫీసర్ అయినాడు. వాడి జీవితాంతము వాడు ప్యూన్గానే ఉండాలి. దుఃఖమా సంతోషమా? దుఃఖమేనండి. ఎందుకంటే పరలోకానికి పోతుంది. నేను పోతే ఇద్దరికి ఉద్యోగాలు ఉంది కదా, వీడికి కూడా ఉద్యోగం, ఇది గవర్నమెంట్ ఉద్యోగం, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగమే. కానీ ఒకడేమో కాంపిటేటివ్ ఆఫీసర్, ఇంకోడేమో ఇన్కాంపిటెంట్ ప్యూన్. మరి లోకంలో ఈ యొక్క 60 సంవత్సరాలు రిటైర్ అయిపోతారు. దీనికే ఇంత ప్రాబ్లం ఉంటే పరలోకంలో ఎంతకాలం ఉంటారు మనుషులు? ఎంతకాలం ఉంటారండి? నిత్యత్వం అంటే ఎంతకాలం? నిత్యత్వము ఎన్ని సంవత్సరాలు? అంతు లేదు. ఆ నిత్యత్వం అంతా మన బహుమానం పోగొట్టుకొని అదే విధంగా ఉండాలంటే అది దుఃఖమా సంతోషమా? చాలా దుఃఖం. కేవలం పరలోకానికి పోతాను నాకు చాలా అనుకుంటే వాడు చాలా మహాబుద్ధిహీనుడు అనమాట. దేవుడు మనకిచ్చిన అవకాశం, దేవుడు చెప్తున్న మనకు పెద్ద కండిషన్స్ పెట్టడం లేదు. చిన్న కండిషన్ ఏమన్నాడు? మీరు నాకు ఏమన్నాడు? నేను ఎప్పుడు చెప్పిన ఏమనుకున్నాడు? సాక్షులై ఉండండి. సాక్ష్యం అంటే పోయి చదువుకునేది కాదు. సాక్ష్యం అయితే నా అనుభవం. వాడు కనిన దాన్ని విన్నదాన్ని, ఆ గుడ్డివాడికి దేవుడు కళ్ళు ఇచ్చాడంట. కనిన దాన్ని విన్నదాన్ని వాళ్ళు, అరే నువ్వు పాపంలో పుట్టినావు, నువ్వు ఎట్ట గుడ్డోడు ఎట్ట చూస్తున్నావు? అదో ఆయన నన్ను నువ్వు వాడి శిష్యుడువా? లేదు, నేను ఆయన శిష్యు. కానీ మేము ఆ శిష్యులు కాదు. ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన చెడ్డవాడో మంచివాడో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకనప్పుడు గుడ్డివాడుగా ఉన్నాను, ఇప్పుడైతే చూస్తున్నాను. అది సాక్ష్యం. తను వినిన దాన్ని, తను కన్న దాన్ని, దాన్ని ఎరిగిన దాన్ని చెప్పడం. మనం కూడా మా పని మనం అందరం చేయగలం. మన రక్షింపబడి ప్రభుని యేసుక్రీస్తు మన హృదయంలో వస్తే ఆయన ఇచ్చే సంతోషము, ఆయన ఇచ్చే సమాధానము, ఆయన ఇచ్చే నిరీక్షణ లోకంలో ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోలేము మనం. ఒక క్రైస్తవుడు చనిపోతున్నాడంటే వాడు ఓయమ్మ నాన్న అప్పన అయిపోయిందని లబారబేది కొట్టుకోడాడు, కానీ వేరేవాడు కొట్టుకుంటాడు. నేను విన్నాను ఒకసారి, అంటే నాకు తెలీదు, మా అమ్మ చెప్పినారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళంతా అంటే వాళ్ళు క్రైస్తవులు కాదు. మరి ఆమె చనిపోయే టైం వచ్చిందంట. ఆమె చనిపోయే టైం వస్తే ప్రాణం పోవడం లేదు. ముస్లామే ప్రాణం పోవడం లేదు. ఊరికి ఆమె కళ్ళంతా పెద్ద ఇనుప పెట్ట మీద ఉందంట. అది చూస్తూనే ఉందంట. దాంట్లో ప్రాణం పోయినట్టుంటుంది, మళ్ళీ పోవడం లేదు. ఏం చేయాలని అందరి తలంచి ఆ ఇనపెట్టలోంచి కొంచెం డబ్బులు తీసి నీళ్ళల్లో కడిగి ఆ నీళ్ళు ఆమె నోట్లో పోగానే ఆమె ప్రాణం పోయిందంట. ఎంత భయంకరం కదండి. ఆమె మనసంతా డబ్బుల మీద ఉండండి, ప్రాణం కూడా పోవడం లేదు. అన్నీ వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది. కాబట్టి మనము లోకంలో ఏది తీసుకోలేము. కాబట్టి తీసిపోయేది కేవలం మన యొక్క క్రియలు. మన క్రియలు మాత్రం వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్త, ఈ క్రిస్మస్ దినం జాగ్రత్త పెట్టుకుందాం.
హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి లోకంలో అందరూ చెప్తున్నారు, సంతోషం. కానీ ఆ క్రిస్మస్ మన జీవితంలో ప్రత్యక్షంగా మన అనుభవమా కాదా అనేది మనం తలంచుకోవాల్సిన విషయం, వేరే చూసే విషయం కాదు. ఎందుకంటే దాని పర్యవసారం, దానికి వచ్చేటువంటి రిజల్ట్స్ మనమే అనుభవించబోతున్నాము. వేరే చేసిన తప్పుకు నేను శిక్ష రానండి, నా తప్పులకే శిక్షలు వస్తాను. కాబట్టి మనము దీపములు వెలుగుచుండనీయుడి, నడుములు కట్టుకునే ఏ క్షణం ప్రభువైన యేసుక్రీస్తు వస్తారో మనకు తెలియదు. అందాక మీ సాక్ష్యం నిలబెట్టుకోండి, దీపాలు వెలుగుచుండనీయుడి, మీ నడుము కట్టుకునేయండి అంటే మీరు సిద్ధంగా ఉండండి. నేను ఆ పని చేయలేదు, పొద్దున్న నిద్రపోతున్నాను. నేను బ్రదర్ వచ్చినారంట, లేపినారంట, నేను లేదంట. మరి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఐ లాస్ట్ మై ఆపర్చునిటీ టు గో ఫర్ ఓపెన్ ఎయిర్. లోకంలోనే ఎట్లుంటే నిత్యంలో ఎట్లుంటుంది? మనం చాలాసార్లు ఐదుగురు కన్యకలు, బుద్ధి గలవారు, బుద్ధి లేని కనుక చదువుతాము. అందరూ కన్యకలే, అందరి చేతిలో దీవితీలు ఉన్నాయి, అందరూ పెళ్లి కుమారుడు గురించి వెయిట్ చేస్తున్నారు. కానీ దాంట్లో 5 మందికి బుద్ధి తక్కువ అంట, కొంతమంది 5గురికి బుద్ధి లేదో ఉంది. అది ఎవరు కనపడుతుంది? నాకు బుద్ధి ఉందా లేదా ఎట్లా కనపడుతుంది? వేరే కనపడే విషయం కాదు, పర్సనల్ విషయం. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే సిద్ధపడలేదు. వారు దీపాలు నీయడానికి కావాల్సిన నూనె తెచ్చుకోలేదు. నూనె అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనం పరిశుద్ధాత్మ యొక్క జీవితం జీవిస్తే, అంటే మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి మనం నడిపిస్తున్నాడు. నిన్న మనం తలుచుకున్నాం కదండి, మనం నిజంగా రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది ప్రభువైన యేసుక్రీస్తునే రక్షకుడుగా అందుకుంటే ఆయన ఆత్మ మనలో ఉండి నివసిస్తూ ఉంటాడు. ఆయన మన ద్వారా పని చేస్తున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. మనం ఎంతవరకు ఆయనకి విధేయులే ఉంటామో అంతదాకా మనల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఉంటాడు. ఇది దేవుడి యొక్క చిత్తము, అందరికీ సాధ్యము. దీంతో చదువుతో పని లేదు, జ్ఞానంతో పని లేదు, కేవలం విధేయతతో పని ఉంది. కాబట్టి మనం తలస్తాం ఈ దినం క్రిస్మస్లో. మరి ఏం చేస్తామంటే, ఆ ప్రభువు పెళ్లి మీద నుండి వచ్చి తట్టగానే ఆయన తలుపు తీస్తున్న వాటికి ఆ మనుషుడు ధన్యుడు. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంటే, ఆ యొక్క యజమానుడు ఆయనే నడుము కట్టుకొని ఏం చేస్తాడండి, వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వరకు. ఇది ఎంత వండర్ఫుల్ అండి. ఒక హోటల్లో సర్వర్ ఉంటాడు, వాడికి ఆర్డర్ చేస్తే వాడు రాడు. వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. మేనేజర్ చూస్తాడు, యజమాని రారా బాబు, నువ్వు ఎంత మంచి సర్వర్ అని చెప్పి నువ్వు కూర్చో, టేబుల్ నేను సర్వ్ చేస్తాను. మేనేజర్ లోడు పోయి వాడికి ఇస్రాకేసి అన్నం పెట్టేసి వడ్డిస్తాడు. ఎట్లా జరుగుతుందా లోకంలో? కానీ యేసు చేస్తాడంట, దేవుడు చేస్తాడంట ఆ పని. కాబట్టి అట్లాంటి ఘనత దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినం మనం క్రిస్మస్కు వచ్చినప్పుడు ఒక విషయం తలస్తాం. అందరూ చెప్తాం, యేసు ప్రభు పుట్టాడు 2000 సంవత్సరాల కింద. సత్యమే, యేసు ప్రభు 2000 సంవత్సరాల కింద పుట్టినాడు. నిన్న మనం అనుకున్నాం ఏంటంటే, యేసు ప్రభు గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఏది చూడవాలి, ఏం చదవాలి? చరిత్ర చదవాలి కదమ్మా. చరిత్ర అంటే డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్స్. యేసు ప్రభు గురించి చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఆ దినాల్లో బతుకునే వాళ్ళు రాసిన చరిత్రలు ఉన్నాయి, అవన్నీ ఇంకా ఉన్నాయి. కానీ మిగతా వారు లోకంలో చాలామంది అటువంటి దేవుళ్ళు అనిపించుకునే వారికి చరిత్ర కావాలంటే మనం ఎక్కడ పోవాలి? పురాణాలకి పోవాలి. పురాణ చరిత్ర కాదు, కట్టుకథలు. మనం ఉండేటువంటి స్టాండింగ్ వెరీ ఫర్మ్ స్టాండింగ్, రాక్ హార్డ్ స్టాండింగ్. లోకం అంతా లేదంటే మన దేశం అందరు కలిసి దాన్ని తారుమారు చేద్దాం ప్రయత్నం చేస్తే కూడా అది కాదు. ఎందుకంటే అది సాధ్యం కాదు వాళ్ళకి. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళే. నేను ఉన్నట్టుండి నేను ఒక యూట్యూబ్లో ఒకటి కనపడింది, నేను మాట చెప్పను. ఒక తెగవారు ఉన్నారు, చాలా వెహమెంట్ పీపుల్. వాళ్ళు ఎదుర్కొంటారు, కొట్లాడతారు, కొట్టేస్తారు, చంపేస్తారు, అదంతా ఉంది. వాళ్ళల్లో ఇద్దరు చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి వక్తలు, అందరికీ బోధించేవాళ్ళు, వాళ్ళు అబద్ధాలు చెప్పారని చెప్పేసి వాళ్ళే యూట్యూబ్ పెట్టినారు. యేసుప్రభుకు విరుద్ధంగా వాళ్ళు చాలా చెప్పినారు. బైబిల్ సత్యం కాదు అని చెప్పినారు. నేను నిన్ను ఎత్తుకొని నడిచినాను. ఆ స్టెప్స్ ఎవరి? ప్రభువుది.
అట్లాంటి ప్రభు మనకున్నాడు. మనల్ని ఎత్తుకొని పోయే ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు గురించి మనం ఈ క్రిస్మస్ మన అందరితో చెప్పడానికి సంతోషంగా ఉండాలి. ఏమండి, అది విషయం. సరే, మరి చూద్దాం. ఇప్పుడు ప్రభు 2000 సంవత్సరాల కింద వచ్చినాడు. మనం ఉండేది క్రిస్టియన్ ఎరా, ఏడి అన్నా డొమిని, ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అంటారు. ఎందుకు? చరిత్రను ఎట్లా ఆయన విభజించాడు? ఎవరు విభజించలేదే, ఆయనే విభజించాడే. కానీ ఆయన వద్దని చెప్తున్నారే, ఎట్లా? ఎందుకంటే వాళ్ళకే చెప్పేది, వాళ్ళకి తెలియదు కాదు, తెలుసు. వాళ్ళు మా తారుమారు అయి ఉన్నారు. కానీ మనం చెప్పాలి. మనం నాట్ దట్ వి నో హిస్టరీ, కానీ మనం అనుభవంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, మన హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి మనం సాక్ష్యం ఇస్తాం. దాన్ని యేసే ఆయన దాన్ని స్థిరపరుస్తాడంట. నిన్న మనం ఆ వాక్యం చదువుకున్నాం, జ్ఞాపకం ఉందా? మార్కు 16వ అధ్యాయము ఆఖరి వచనం. ఎవరు చదవండమ్మా? ఆఖరి 2 వచనాలు చదవండి. ఆమేన్. వారు వెళ్ళి వాక్యమును ప్రకటించిరి. దాని ముందు ప్రభు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినాడు, వెళ్ళి అందరికి సువార్త చెప్పండి, వెళ్ళి మీ యొక్క సాక్ష్యం చెప్పండి, నాకు సాక్షి. వాళ్ళు పోయినారు, ఆ పని చేస్తున్నారు. కానీ ఏమైంది? వాళ్ళు చేస్తుంటే పరలోకానికి ఆరోహమైన ప్రభు వాళ్ళతో దగ్గర వచ్చి ఉన్నాడంట. వాళ్ళ దగ్గర వచ్చి ఏం చేస్తున్నాడు? వెనువెంట జరుగుతున్న సూచక్రియల వలన వాళ్ళ వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు. ఆయన వెనక వస్తున్నాడు, వీరు ఒక వాక్యం బోధిస్తున్నారు, ఆయన వచ్చి దాని సర్వీస్ కన్ఫర్మ్ చేస్తున్నాడు, అనుకోండి, స్థిరపరుస్తున్నాడు. మన ప్రభు మనతో కలిసి పనిచేస్తా అని చెప్తున్నాడు. ఎవరైతే సత్యంగా ప్రభు యొక్క బిడ్డలుగా ఉండి సాక్షులుగా ఉంటారో వారు వెనుక ప్రభు ఎప్పుడు ఉంటాడు. వారు చెప్పే మాటను స్థిరపరుస్తాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, మన మాట వినడం లేదు అని అనుకుంటారు. కానీ వినడం లేదు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనసులో నువ్వు సత్యం చెప్పిన సత్యము వినబడి ఉంటుంది. చెవులోంచి పోయిందంటే హృదయంలో దాచుకొని ఉంటుంది. దాని సమయంలో అది ఫలిస్తుంది. కాబట్టి మనము ప్రభు ఈ క్రిస్మస్ దినం వీ హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్. ప్రభా, నేను సాక్షిగా ఉంటాను. ఎందుకంటే నువ్వు చారిత్రాత్మక వాడు, నువ్వు చరిత్రలో కనపడుతున్నావు. ఇప్పుడు నాకు ఇంకో ప్రాబ్లం ఉంది. మరి ప్రభువు 2000 సంవత్సరాల కింద వచ్చాడు, సత్యమే. మరి ప్రభువుకి వయస్సు 2000 సంవత్సరాల. ఇప్పుడు యేసు ప్రభుకి అందరూ 40 సంవత్సరాలు చెప్పండి. ప్రభువు 2000 సంవత్సరాల కింద పుడితే ఆయన వయసు ఎంత ఉండాలి చెప్పను? 2000 సంవత్సరాల కింద ప్రభు పుట్టాడు, అయితే ఆయన వయసు ఎంత? 2000 సంవత్సరాలు. కష్టమైన దాంట్లో 2000 సంవత్సరాలు. కానీ ప్రభుకు 2000 సంవత్సరాలు నా వయసు. ఇది ఒక విషయం మనం వీ కెన్ టెల్ అదర్స్. వేరే వాళ్ళు చెప్పడానికి మనకు ఇట్ ఇస్ లైక్ ఏ హ్యాండిల్. ప్రభుకి 2000 సంవత్సరాల వయసు కాదు, వయసు కాదు. చూడండి, ఇది యోహాను 8వ అధ్యాయం. యోహాను 8వ అధ్యాయం 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనిను. యేసు చెప్తున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచి, అంటే యేసు దినం చూచి చాలా సంతోషించాడంట. అంటే అబ్రహాం ఉన్నాడు, యేసు చూశాడు, యేసు చూసి సంతోషించాడంట. 58 నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను అబ్రహాము పుట్టక మునిపే నేను, చెప్పండి, నేను ఇంగ్లీష్లో ఇంకో తీవ్రంగా ఉంది. బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్. ఐ వాజ్, నేను ఉంటిని, లేదు ఐ
యామ్ అంటే ఎవర్ కంటిన్యూస్లీ ప్రజెంట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనకు తెలుసు 10 కమాండ్మెంట్స్ చాలామంది చూసినారు. మరి దాంట్లో దేవుడు మోషేకి పొదల్లో కనపడ్డాడు. నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్పాడు యేసు? దేవుడు ఏం చెప్పాడు? ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడును. లోకంలో ఏదైనా ఉంది, ఉనికిలో ఉంది అంటే అది యేసు ఉన్నాడు కాబట్టే ఉంది. మనం అర్థం చేసుకుందాం, క్రైస్తవులు అర్థం చేసుకోవాలి ఇది. ఇట్ ఈస్ బోత్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్. ఎందుకంటే మరి ఆయన లేకుండా ఏది ఉనికి లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఓకే చదవండి. మొదటి అధ్యాయం 1-2 వచనాలు తెలుగులో చదవండి. పూర్వకాలమందు ఆర్ దర్ నోబడి ఎల్స్ చదవ. థ్యాంక్స్ ఫర్ రీడింగ్. ఇంకోటి బ్రదర్స్ ఎవరు చదవరా? రైట్. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించాను. కానీ ఆయన ఎవరు? ఆయన ఏం రాసింది అక్కడ? కుమారుడు. ఆయన ఎవరండి? మనుష్య కుమారుడు అని ప్రభు చాలాసార్లు చెప్పాడు. ఆయన కుమారుడు. దేవుడు ఒకడై ఉన్నాడు. దేవుడు పరలోకమందు అన్నిటికంటే ఆయనకంటే ఆయన పైన ఉన్నాడు. దేవుడు త్రిత్వము అర్థమైతే పూర్తిగా ఎవరికి అర్థం కాదు. కొంత మట్టుకు ఒక ట్రయాంగిల్లో మూడు లైన్స్ ఉన్నాయి. ట్రయాంగిల్ అంటే ఏంటి? 3 లైన్స్ ఉంటాయి ట్రయాంగిల్ కదా. నేను ట్రయాంగిల్ కాదు, కానీ ట్రయాంగిల్లో 3 లైన్స్ ఉన్నాయి. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద లార్డ్ ద హోలీ స్పిరిట్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. ఆయన ఆది నుండి ఒకరుగా ఉన్నారు వాళ్ళు. ఆ దేవుడు మనుషులందరూ గొర్రెల వరే దారి తప్పి తమకిష్టమైన మార్గమున పోయిరని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. మనుషుల్ని చూచి ఆయన వారి ఇష్టమైన దారి పోతే గొర్రెలు పోయేది ఎక్కడంటే నేరుగా ఒక తోడల దగ్గర ఎక్కడో పోతుంది అది. ఎందుకంటే గొర్రెకి కళ్ళు కనపడమంట. గొర్రెలకి కొంచెమే కనపడుతుంట, దానికి ఎక్కువ దానికి కనపడదు. కాడు గొర్రె మేస్తా తన కాపరి స్వరం వినకుండా దూరం వెళ్ళిపోతే కాపరి దూరం అయిపోతాడు. చాలా దూరం అయిన తర్వాత ఇట్ కెనాట్ మేక్అవుట్ వేర్ ద షెపర్డ్ ఈస్. కనబడదు దానికి. కాపరి స్వరం వింటేనే తెలుస్తుంది, పరిగెత్తి వస్తుంది. అది దూరం వెళ్ళిపోయి అందుకని గొర్రెలు తప్పిపోతాయి. ఎందుకంటే అది మేస్తా వెళ్ళిపోతాయంట దూరం. మరి అందరూ మన గొర్రెల వలె మనుషులు వారు దారి తప్పి తమకు ఇష్టమైన దారిలో పోయారంట మనుషులందరూ. కాబట్టి దేవుడు లోకానికి వచ్చాడు వాళ్ళని తీసుకోవడానికి. ఆయన ప్రత్యక్షంగా కొంతమందికి కనపడ్డాడు, కొంతమందికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అబ్రహాముకి ప్రత్యక్షపరుచుకున్నాడు, హనోకు ప్రత్యక్షపరుచుకున్నాడు, నోహుకి ప్రత్యక్షపరుచుకున్నాడు, శాలం ప్రత్యక్షపరుచుకున్నాడు. రకరకాల ప్రత్యక్షపరుచుకొని వాడి ద్వారా లోకానికి ఆయన వర్తమానం చాటించాడు. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. ప్రవక్తలు మాట్లాడుతున్నారు, ఎంతమంది వింటున్నారు వారి మాటలు? వినేవాళ్ళు విన్నారు, బాగుపడ్డారు, విన్నోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభు తానే వచ్చాడంట లోకానికి. ఏం చేస్తున్నాడంటే ఈ దినములు అంతమందు. ఈ దినములు అంటే మనం ఉండే దినాలు. ఎప్పుడు మొదలైనాయి? ఎప్పుడు మొదలైనాయి? క్రిస్టియన్ ఎరాలో మొదలైనాయి. 2000 సంవత్సరంలో మొదలైంది. మనం ఉండేది ఏంటంటే ఏడియా బీసీయా ఏంటంటే చెప్పండి. మనం ఉండేది క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా? క్రీస్తు శకం. అంటే క్రీస్తు శకంలో ఉన్నాం మనము. అంటే యేసు పుట్టినప్పుడు నుంచి ఆ యొక్క సంవత్సరం ఎంచుకుంటూ వస్తే 2000 సంవత్సరాలు ప్లస్ అయినాయి. కాబట్టి ఈ దినములు, ఇది అంతమైన దినములు. ఈ దినములందు తన కుమారుని ద్వారా మాట్లాడాను. యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడాడు.
ఎంతమంది మనం పొద్దున్న లేచి యేసులో యొక్క మాటలు చదువుతున్నాం. నిన్న నేను అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతాను, ఏమనుకోవద్దండి. పండుగ దినమే, కానీ నిన్న చాలామంది విన్నారు, కొత్త వాళ్ళు వచ్చినారు, నాకు తెలీదు. ఈరోజు పొద్దున ఎంతమంది బైబిల్ చదివినారు? కొంతమంది ఎక్కువ ఉన్నారు, దేవునికి స్తోత్రం. లేదండి, లేకుంటే మనం బైబిల్ చదువుకుంటే మనకు మార్గం తెలియదు. విల్ బి వెరీ వెరీ బ్లైండ్. మనంతా మనం కనుక్కోలేము, గొర్రెలాగానే దారి తప్పిపోతాం. కాపరి స్వరం వినపడదు. మై అడ్వైస్ ఆఫ్ ఎవ్రీబడి హియర్ ఈస్ రీడ్ యువర్ బైబిల్ ఎవ్రీడే. ప్రతిదినం బైబిల్ని చదవాలి. చదవకుంటే మనం సరిగా నడవలేము. రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీడే, ప్రే ఎవ్రీడే, ప్రే ఎవ్రీడే. రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీడే. ఇఫ్ యు వాంట్ టు గ్రో, if you want to grow, if you want to grow, read your Bible, pray every day. If you want to grow, ఎదగాలి అని ఆశ ఉంటే బైబిల్ చదవాలి. ఒక చిన్న పిల్లడు పుడతాడు, ముద్దుగా ఉంటాడు. ఓ 10 సంవత్సరాల తర్వాత అట్నే ముద్దుగా ఉన్నాడు అనుకోండి, ఏమంటారండి, అమ్మనాయన అరే ఏంటంటే పెరగడం లేదు. అందరికీ వరియే కదా, వాడు ముద్దుగా ఉన్నాడు, కానీ వాడు పెరగాలి. వాడు అట్నే ఉంటే మరుగుజ్జుగా ఉంటే ఎవరికి సంతోషం? మరి బైబిల్ చదువుకోకుంటే మనము అదే గతి మంది, అదే మాటలు చెప్తాం, అదే మంత్రాలు చెప్తాం చచ్చిపోయిన దాకా. దాని తర్వాత ప్యూను ఈ ఆఫీసర్కి అదే అవుతుంది జీవితాంతం. ప్యూనే వద్దండి, మనము ఎదగాలి, మనం ఎదగాలి. మనతో మాట్లాడను, ఆయన కుమారి సంవత్సరం వారసునుగా నియమించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైనవి కాబట్టి దేవుడి యొక్క ఉనికి, ఆయన లోకానికి సృష్టికర్త. ఆయన సమస్తమును నిర్మించెను, ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములు అంటే యుగాలు అని ఉంది కింద. ప్రపంచములు లోకముని, ప్రపంచం అంటే సృష్టిని కూడా నిర్మించాను. ఆయన ద్వారా నిర్మించాను. ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించడం అర్థం ఏంటి? నిర్వహించడం అర్థం ఏంటి? హీఈస్ కీపింగ్ ఇట్ ఇన్ పొజిషన్. ఒక ఆఫీసర్, ఒక ఆఫీస్కి ఒక అధికారి ఉంటాడు. ఆయన పని ఏంటి? కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. నిర్వహిస్తాడు, నిర్వాహకాధికారి అంటారు ఆయన. మరి యేసు ప్రభు సమస్తం నిర్వహిస్తున్నాడు. అర్థం ఏంటంటే, ఈ లోకం ఈ విధంగా మనకు కనబడే లోకం ఈ విధంగా ఉంది అంటే దాని కారకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని అర్థం చేసుకోండి. ఎట్లా అవుతుంది అంటే చూడండి, దానికి మరి సైన్స్ చదువున వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటంటే, ఒక అన్నిటికంటే చిన్నది, హలో, ఆయన అన్నిటికంటే మన యొక్క ఎలిమెంట్స్, మనకంటే ఎలిమెంట్స్ చిన్న పార్ట్ ఏమంటారమ్మా? యాటమ్ కదా, అణువు, పరమాణువు. ఓకే, అన్ని లోకమంతా దేని తీసుకున్నా దాంట్లో అణువులు. మనకు తెలిసిన 122 అణువులు మనకు కనబడింది. ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, గోల్డ్, సెల్ అని లోకంలో ఉండే సమస్త వస్తువు వీటితోటే నిర్మించమైంది. దిస్ ఆర్ బిల్డింగ్ బ్రిక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఒక అది ఇటుకల్లాగా అన్నీ ఉన్నాయి, ఆకులు కానీ అన్నీ. అది కానీ ఆ యాటమ్ లోపల ఎట్లా ఏముంది, దాంట్లో సాలిడ్ ఏముందంటే ఏముందండి? యాటమ్ ఏముంది? ద సెంట్రల్ న్యూక్లియస్, దాని తర్వాత ఎలక్ట్రాన్స్, రైట్. మళ్ళీ దాంట్లో ఒక మధ్యన ఉంది. కానీ ఏమైందంటే మన 1945లో సెకండ్ వరల్డ్ వార్లో అమెరికన్స్ వచ్చి జపాన్ మీద, హిరోషిమా, నాగసాకి అన్నటువంటి ఆ యొక్క పట్టణాల మీద యాటమ్ బాంబ్ వేసినారు. యాటమ్ బాంబ్ అంటే ఏంటంటే ఆ యొక్క యురేనియంని ఇంకో చిన్న రేస్ ద్వారా పగలగొట్టడం, బ్లాస్టింగ్. పగలగొడితే ఆ యొక్క యాటమ్ 3 విధాలుగా మారుతుంది. ఒకటి లైట్, ఒకటి సౌండ్, ఒకటి హీట్. యాటమ్ ఉందంటే యాటమ్ లేదు, అయిపోయింది, ఇట్స్ గాన్.
అంటే ఇవన్నీ కలిసి వెలుగు, శబ్దము, వేడి, ఈ మూడు కలిస్తే ఆటం అయిందండి. ఆటం లోపల ఉండదు. అదే మనకు వెలుగు కనపడుతుందా? వెలుగు కనపడదు. యాక్చువల్గా మీకు చూసేది వెలుగులో మనం అన్ని సంగతులు చూస్తాం, కానీ వెలుగు మనకు కనపడదు. రాత్రిపూట మనం పోయి ఆకాశాన్ని చూస్తే చీకటిగా ఉంది, కానీ వెలుగు ఉంది అక్కడ. ఎందుకంటే లైట్ని మన కళ్ళు చూడదు. లైట్ దేని మీద పడితే మనం దాన్ని చూస్తాం. ఇది తెలిసిన విషయం, అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్త నేను చెప్పడం లేదు. లైట్, సౌండ్ ఇది. మరి దేవుని వాక్యంలో రాస్తుంది దృశ్యమైన వాటి చేత నిర్మింపబడలేదు. ఉందా బైబిల్లో? ఉంది. వాట్ వి సీ ఈజ్ నాట్ మేడ్ విత్ ద థింగ్స్ దట్ ఆర్ సీన్, బట్ మేడ్ విత్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ సీన్. మీకు సౌండ్ కనపడదు, మీకు లైట్ కనపడదు, హీట్ కూడా కనపడదు. ప్రభు వాక్యము స్పష్టంగా రాసి ఉంది. కాబట్టి ఇవన్నీ వాడి స్థానం నుండి పనిచేస్తూ ఉండాలంటే ఒకరు నిర్వహించాలా దాన్ని. దేవుని వాక్యం చెప్తున్నది యేసు ప్రభు దాన్ని నిర్వహిస్తున్నాడంట. ఆయన దేవుడు కాబట్టి, ఆయన సృష్టించాడు కాబట్టి, ఎక్కడ సృష్టించాడో ఆయనకు తెలుసు. కాబట్టి హీ నోస్ హౌ టు కంట్రోల్ ఇట్. మరి చూడండి, ఒకవేళ తలసాం లైట్లు తిరుగుతున్నాయి, ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి, ఇది ఎంతో కరెంట్తో పనిచేస్తుంది కదా. ఎలక్ట్రిసిటీ లేకుంటే ఇవన్నీ పనికిరావు. కానీ ఎలక్ట్రిసిటీ ఎట్టు వచ్చింది? దూరం ఒక జనరేటర్ ఉంది. ఆ జనరేటర్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? ఒక ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక కాయిల్ ఆఫ్ వైర్ దగ్గర, ఒక మ్యాగ్నెట్ దగ్గర దాన్ని తీసుకొస్తే టెంపరీ కరెంట్ దాంట్లో వస్తుందంట. అదే ప్రిన్సిపల్ మీద జనరేటర్ నడుస్తుంది. అదే ప్రిన్సిపల్ కరెంట్ వస్తుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. సపోజ్ యేసు ప్రభు ఒక క్షణము ఆ ప్రిన్సిపల్ తారుమారు చేశాడు అనుకోండి, మ్యాగ్నెటిజం అనేది లేకుండా చేశాడు. ఆయన చేశాడు కాబట్టి లేకుండా చేశాడు. అప్పుడు ఏమవుతుంది మనకు? ఈ లైట్లన్నీ ఆరిపోతాయి, ఈ మైక్ పోతుంది, అంతా పోతుంది. యేసు ప్రభు సమస్తం నిర్వహిస్తున్నాడంటే అర్థమైందంటే ఆయన లేకుండా ఏది లోకంలో జరగదని. ఆయన లేకుండా జరిగేది ఒకటే, నువ్వు చేసే పాపం. ఆయన పాపానికి కారకుడు కాదు. యేసు ప్రభు పాపం చేద్దని చెప్పాడు. కానీ యేసు ప్రభు నేను ఎంత గొప్పగా చేశాడంటే ఆయన స్వరూపం ఇచ్చాడంటే, దేవుని యొక్క స్వరూపం మానవుడికి ఇచ్చాడు. వాడికి ఒక ఫ్రీ విల్ ఇచ్చినాడు, వాడి చిత్తం ఇచ్చాడు. వాడు యూజ్ చేసుకోవచ్చు. వాడు దేవునికితో సమానుడు అవ్వచ్చు, లేదు అంటే అధోగతికి వెళ్ళిపోయిన నరకానికి వెళ్ళిపోవచ్చు. వాడిష్టం. కాబట్టి నీ యొక్క ఫ్యూచర్ దేవుడు నీ చేతిలో పెట్టినాడు. ఆయన చెప్తున్నాడు, బాబు నేను వచ్చినాను లోకానికి, నేను రక్షకుడుగా వచ్చినాను. ఇది లోకానికి అంతా వర్తించేటువంటి చాలా సంతోషకరమైన వార్త. ఎక్కడుందండి? లూకా 2వ అధ్యాయం. చదవమ్మా. 9వ వచనం చదవమ్మా. 9వ వచనం వచ్చి మహా సంతోషకరమైన సువర్తమానం ఎవరికి? ప్రజలందరికీ. ఓన్లీ క్రిస్టియన్స్కా? ఓన్లీ ఇండియన్స్కా? ఓన్లీ అమెరికన్స్కా? ప్రజలందరికీ, లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే శుభవార్త. అదేంటంటే దావీదు పట్టణమండు రక్షకుడు పుట్టినాడు, యేసు ప్రభు పుట్టినాడు. అది శుభవార్త ప్రజలందరికీ. బయట వాళ్ళు చెప్తారు, అరే మీరు మీరు క్రిస్మస్ చేసుకుంటారు, మేము ఇంకోటి చేసుకుంటాం. ఏది చేసుకోకున్నా ఒకటే శుభవార్త అందరికీ. ఏంటండి? పాప క్షమాపణ. రక్షకుడు అవసరం ఉంది. లోకంలో అందరికీ రక్షకుడు అవసరం ఉంది. మనకు కూడా అదే రక్షకుడు అవసరం ఉన్నాడు. ఆ రక్షకుడు లోకంలో పుట్టినాడు. అది శుభవార్త. కాబట్టి ప్రభు అనే యేసుక్రీస్తు ఉనికి మీ గురించి దేవుడు క్రీస్తు పుట్టాడు కాబట్టి సంతోషం అంటే చెప్పండి, బాబు
క్రీస్తు రక్షకుడుగా పుట్టింది 2000 సంవత్సరాల కిందట. కానీ ఆయన లోకం సృష్టికర్త, లోకాన్ని సృష్టించినటువంటి వాడు, లోకాన్ని దాని స్థలంలో ఉంచేవాడు. ప్రకటనలో రాసిన ఉదినం వస్తుందట, ఈ యొక్క భూమి వెళ్ళిపోతుంది, భూమి వెళ్ళిపోతుందటండి. పేతురు భక్తుడు చెప్తాడు, ఈ యొక్క ఉనికి ప్రచండమైన వేడితో కరిగిపోతుందని రాసినాడు. పేతురులో ఉంది, అయ్యని మనం చదువుకోనక్కర్లేదు, తర్వాత చదువుకోవచ్చు ఇంటికి పోయి. హీ సెడ్, ఈ యొక్క లోకం ఉండే లోకము ఒక దినము ప్రచండమైన వేడితోటి ద ఎలిమెంట్స్ షల్ మెల్ట్ విత్ ఫర్వెంట్ హీట్ అని ఉంది ఇంగ్లీష్లో. మహావేడితో కరిగిపోతాడు. ఎవరండి పేతురు? చేపలు పట్టుకున్నట్టు ఆయన 2000 సంవత్సరాల కింద ఈ మాట రాసినాడు. లోకము ప్రచండమైనటువంటి వేడితోటి లయమైపోద్దని ఎట్లా రాసినాడు? ఆయనకి ఎట్లా తెలుసు? వేడి గురించి ఎట్లా తెలుసు? దాని ముందు వాళ్ళు తెలిసింది ఏం తెలుసు వాళ్ళకి? ముందు లోకమంతా దేంతో నాశనం అయింది దానికి ముందు? చెప్పండి, మీకు తెలీదా? లోకాన్నంతా ఆదికాండం 6వ అధ్యాయంలో ఏం రాసింది? లోకమంతా జలప్రలయంతో నాశనం అయిపోయింది. ఇంకా రాబో దినాల్లో లోకమంతా మళ్ళీ నాశనం అవుతుంది. దేంతో నాశనం అవుతుంది? ప్రచండమైన వేడితోటి. మీకు తెలుసా, ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, ఇప్పుడు అయాన్ బాంబుస్ వచ్చినాయి. అవి ఏం చేస్తాయి? ఎట్లా జరుగుతుంది? ప్రచండమైన వేడి. 45వ సంవత్సరము హిరోషిమా మీద ఆ బాంబు పడినప్పుడు ఎపి సెంటర్ అంటారు. ఎక్కడ బాంబు పడిందో దాన్ని ఎపి సెంటర్ అంటారు. అక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగు ఒక క్షణంలో డిసపేర్ అయిపోయిందంటండి, కనపడకుండా వెళ్ళిపోయింది. ఏమైంది? అది లేకుండా పోయింది, కరిగిపోయింది. ఓన్లీ ఆటం బాంబు. ఇప్పుడు ఉండే హైడ్రోజన్ బాంబు, ఈ బాంబ్స్ ఇంకా మెనీ 1000 టైమ్స్ మోర్ పవర్ఫుల్ అని అది చేసిన నాశనము హీట్ తోటే, వేడే. అది కూడా ఆటంలో ఉండే వేడే. మరి ఇది ఆయన 2000 సంవత్సరం చెప్పాడు, లోకం గతి గురించి చెప్పాడు. కాబట్టి లోకంలో మనం ఏది తీసుకున్నా కానీ నిత్యం నిలిచేది ఏది లేదు. దేవుని వాక్యంలో స్పష్టంగా రాసింది. దేవుని వాక్యంలో నిలుచుకునేది కేవలం దేవుని వాక్యం అంట, ఏది నిలుచుకోదు. దానియేలు అనే పుస్తకం ఉంది దేవుని వాక్యంలో. 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ అనే రాజు ఉన్నాడు. ఆ రాజు, ఇంటికి పోయి చదువుకోండి, ఆ రాజు ఒక కళ వచ్చింది. ఆయన ఏంటంటే లోకానికంతా రాజు. ఆ దినాల్లో బాబిలోనియన్ ఎంపైర్, ఫస్ట్ బిగ్ ఎంపైర్. ఆయన కళ వచ్చింది. ఏమనుకున్నాడు? నేను చచ్చిపోతే ఏమవుతుంది? ఇంత పెద్ద గొప్ప పట్టణం ఉంది, ఇంత గొప్ప ధనం ఎంత ఉంది, ఈ యొక్క మహిమ అంతా ఏమవుతుందని తలంచుకుంటూ నిద్రపోతే దేవుడు ఆయనకి జవాబు చెప్పినాడు. ఆయన కల్లో ఏం చూశాడు? ఒక పెద్ద విగ్రహం చూసినాడు. ఉందా? చూస్తారా? తీయండి దానియేలు. ఇప్పుడు ఇంకో 10 minutesలో అయిపోతేస్తుంది. దానియేలు, యెహెజ్కేలు, తర్వాత దానియేలు. రెండవ అధ్యాయం. ఒక్క నిమిషమ్మా. రెండవ అధ్యాయము 29వ వచనం చెప్తున్నాడు. దానియేలు చెప్తున్నాడు. 29 చదవండి. రాజా 29, 29వ వచనం చదవము. చాలా అక్కడ ఆపండి. ఈయనకి ఏం ప్రశ్న ఉండింది? ఈ కాలం తర్వాత ఏం జరుగుతుంది? ఇంత గ్లోరియస్గా, ఇంత అద్భుతంగా ఈ యొక్క బబులోను దేశం ఉంది, దానికి నేను రాజుని, నేను చచ్చిపోతే ఏమవుతుంది ఇదంతా అని మనోచింత గలవాడై పండుకుంటే దేవుడు కరుణామయుడు కాబట్టి ఆయనకి బయలుపరిచాడు. చెప్పమా, చదువు ఇంకా.
ఉమ్. మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాచునకు దాని భావమును తెలియచేయు నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. చాలమ్మా. ఏం బయలుపరిచింది? 31 రాజా రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమానము భయంకరములైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది. దాని రొమ్మున భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు నయుండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. చాలండి. అందరికి అర్థమైంది కదండి. ఇది ఇంటికి పోయి చదువుకోండి. దానియేలు 2వ అధ్యాయంలో ఉంది. ఆయన మంచి గొప్ప రాజు, ఎందుకంటే దేవుడు ఆయన్ని ఘనపరిచాడు. దానియేలు చెప్తాడు, నెబుకద్నెజర్ రాజా, నువ్వు ఆ యొక్క బంగారు శిరస్సు మోస్ట్ వాల్యుబుల్, మోస్ట్ గొప్ప, ఆయన గొప్ప రాజు. ఆయన ఏముంది, దేవుడు ఏం చెప్పాడు? ఒక ప్రతిమ చూపించాడంట. పెద్ద ప్రతిమ ఉంది, భయంకరమైన ప్రతిమ. దాని తల ఏమో బంగారు, దాని తర్వాత వెండి, దాని తర్వాత ఇత్తడి, దాని తర్వాత ఇనుము, దాని తర్వాత మట్టి ఇనుము కలిసింది. దాని తర్వాత ఒక చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి. దాని తర్వాత ఆ ప్రతిమ పోయిన తర్వాత ఏమైంది? ఆ చిన్న రాయి మహాపర్వతమై లోకమంతా కప్పిందంట. ఎంత బ్యూటిఫుల్గా హోల్ హిస్టరీ చెప్పాడు దేవుడు. దానియేలు దినాల నుంచి ఈ దినాల దాకా టోటల్ హిస్టరీ చెప్పినాడు దేవుడు. దాని తర్వాత మీరు ఇంటికి పోయి చదువుకోండి. దాని ఇంటర్ప్రిటేషన్, దాని యొక్క దానికి విడదీసి దాన్ని చెప్పాడు. రాజా, నువ్వు ఆ బంగారు తలవి, అది ఏంటంటే అది బబులోను. బబులోన్ అంటే ఇప్పుడు ఉండేటువంటి ఇరాక్. సివిలైజేషన్ స్టార్ట్ అయింది అక్కడే. మరి బబులోను లోకమంతా ఏలినవాడు. నీ తర్వాత నీకంటే తక్కువ విలువైంది, అది కూడా విలువైందే కానీ దాని తక్కువ విలువైంది వచ్చింది రాజ్యము. అది మీడో పర్షన్స్ అన్నారు. మాదీయులు పారసీకుల దేశం వచ్చింది. దాని తర్వాత జరిగింది అదే దానిలో అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఏమొచ్చింది? దాని తర్వాత ఏముందమ్మా? ఇత్తడి వచ్చింది. ఇత్తడి ఎవరు? మాదిరి పరిస్థితి దగ్గర నుంచి గ్రీకు సామ్రాజ్యం. దాని తర్వాత ఇనుము వచ్చింది, అది రోమా సామ్రాజ్యం. ఇవన్నీ మన చరిత్రలో ఉన్నాయి, అన్ని చరిత్రలో ఉన్నాయి. బైబుల్ కెన్ బి వెరిఫైడ్ ఫ్రమ్ ద హిస్టరీ బుక్స్. మరి దాని తర్వాత అది రోమా వచ్చింది, రోమా సామ్రాజ్యం. అది ఇనుములాగా లోకాన్నంతా రూల్ చేసింది, చాలా కాలం రూల్ చేసింది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. దాని తర్వాత రాజ్యాలు వచ్చినాయి, ఇనుము మట్టి రెండు కలవవు. ఈ దినాల్లో ఉండే రాజ్యాలు ఏది ఒకదాని కూడా కలవదు, అన్నీ వేరే 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 రాజ్యాలు. కానీ రాజ్యాలే. మనం అనుకుంటాం చాలా పవర్ ఉంది, మనకు చాలా సివిలైజేషన్ ఉంది, మనకు చాలా కల్చర్ ఉంది, కల్చర్ అంత బాగుంది కానీ కలవవు. కానీ ఈ దినాల్లో ఒక సంగతి జరగబోతుంది. అది జరగబోయేది కూడా ఈ దీంట్లో ఉంది. ఏదండి అది? చేతి సహాయం లేక వచ్చినటువంటి రాయి. యేసు చెప్పాడు, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతా అన్నాడు. ఏ బండ అది? ఆయనే బండ. ఎక్కడ రాసింది? మత్తయి 16 రాసింది. తర్వాత చదువుకోండి ఇంటికి పోయి. ఆయన బండ. ఆ బండ దేంతో కడతాడు? పేతురు యొక్క విశ్వాసం గురించి చెప్పాడు. పేతురు బండ కాదు, యేసు బండ. ఎందుకంటే దాని ముందు 7వ అధ్యాయంలో ఏమంటాడు? మత్తయిలో ప్రభువు నా మాటలు విని అలా చేసినవాడు తన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు?
అంటే నా మీద కట్టుకున్నాడు. మనకి ఎన్నెన్నో తత్వాలు ఉన్నాయి, ఎన్నెన్నో మన ఫిలాసఫీస్ ఉన్నాయి. అవన్నీ మట్టియో పేడనో నాకు తెలీదు. కానీ యేసు చెప్పిన మాటల మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు. బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడితో సమానం. ఎందుకంటే వర్షం వస్తుంది, కష్టాలు వస్తాయి, వరదలు వస్తాయి, కానీ ఆ బండ నిలిచి ఉంటుంది. ఎందుకంటే అది బండ మీద ఉంది. అట్లాంటి జీవితం మనకు కావాలంటే మనం ఎవరి వైపు చూడాలని చెప్పండి, అందరు చెప్పండి. ఎవరి వైపు చూడాలి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. బయట కూడా చెప్తారు ఏదో మాట. యూ టెల్ ద సేమ్ థింగ్ అవుట్ సైడ్. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మీరు విన్నవాటిని కన్నవాటిని సాక్ష్యం ఇవ్వండి అని చెప్పి. సాక్ష్యం ఇవ్వకుంటే పోగొట్టుకుంటాం. అంటే పోయి దారిలో నిలుచుకొని అరవండి అని చెప్పడమే లేదు. నేను మన జీవితంలో మనుషులు చూస్తారంట. మన జీవితంలో ఉన్నటువంటి మన లోపల మన బతుకులు మనుషులు కనపడుతుంది. నేను ఎట్లా అంటే నేను వచ్చి ఇక్కడ 2 దినాలు అయింది. ఇంచుమించు బ్రదర్ నా గురించి చెప్పగలడు. వీడు టైంకి నిద్రపోతుంటాడు అని అది కూడా చెప్తాడు ఆయన. మరి నాకు కొన్ని విషయాలు అర్థమవుతుంది, మనుషులు అర్థమవుతుంది. మనం చూస్తున్నారు, మనుషులు చూస్తున్నారు. యేసు చెప్పాడు, మీరు కొండ మీద ఉండే పట్టణం అంట. అంటే కొండ మీద పట్టణం మరుగై ఉండనేరదు. కొండ మీద పట్టణం ఉంది. చీకట్లో పోయే వాళ్ళకి మిగతా కనపడకపోయినా అదైతే కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? ఎందుకు కనపడుతుంది? చెప్పమా, ఎందుకు కనపడుతుంది? అందరి ఇంట్లో దీపాలు ఉంటాయి. ఆ దీపాలు చీకట్లో కనపడుతుంది. పెద్ద చిమ్మ చీకటి ఉంది, ఒకటి చిన్న అగ్గిపుల్ల గీసాడంటే కానీ అది అందరికి కనపడుతుంది. చీకట్లో ఇంకేం కనపడదు, సింహం ఉంటే కూడా కనపడదు, కానీ అగ్గిపుల్ల కనపడుతుంది. యేసు ప్రభు హృదయంలో ఉంటే కూడా మన జీవితం అందరికి కనపడుతుంది. వాళ్ళే వచ్చి అడుగుతారు. మన జీవితం సరిగా లేకుంటే వద్దురా బాబు, నీ దారి నీది, నాదా నాది అంటారు. వాళ్ళ యొక్క పతనానికి కూడా మనమే కారణమవుతాం. ఎందుకంటే లోకం క్రైస్తవుని చూస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి. నిన్న కూడా అని చెప్పాను నేను ఒక మాట. ఏంటంటే, నేను దారిలో పోతా ఏదైనా తప్పు పని చేస్తే, ఒక చెడ్డ పని చేస్తే మనుషులు వచ్చి నీ పేరేమైనా అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను? నా పేరు బర్నబాస్ అని చెప్తాను. అరే నువ్వు క్రైస్తవుడువా, నువ్వు క్రైస్తవుడు ఏంది ఈ పని చేసావు అంటారు అని చెప్పినారు కదా. అంటారు, చూడండి. అరే నువ్వు క్రైస్తవుడుగా ఉండి ఈ పని చేసినావు, అయితే వేరేవాళ్ళు చేస్తే తప్పులేదా అంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి తెలుసా సంగతి అప్పుడే. వేరేవాళ్ళు చేస్తారు, కానీ క్రైస్తవుడు చేయొద్దు. ఎందుకంటే నీలో ఉండే యేసు ప్రభు అందరు కనపడతాడు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన యుగ పురుషుడు కాదండి, ఆయన సృష్టికర్త. ఆయన 2000 సంవత్సరాల కింద వచ్చాడు. నిన్న రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన అందరి భోజనాలు చెప్పాడు. జరగబోయే విషయం చెప్తున్నావు. ఈ చేతి సహాయం లేకుండా వచ్చారాయి యేసు ప్రభువే. ఆయన వచ్చి ఈ చరిత్రలో ఉండే రాజ్యాలు అన్నిటి మీద ఎక్కడ కొడుతున్నాడు? తల మీద కొడుతున్నాడు. ఎక్కడ కొడుతున్నాడు? ఎక్కడ మీద కొడుతున్నాడు? కాళ్ళ మీద కొడుతున్నాడు. అంటే మన దీన్ని కొట్టి అంత పొడైపోద్దంట. అన్నీ లేకుండా పోయి గాలి కట్టుకొని పొట్ట అవుతుంది. ఆ రాయి మాత్రం పెద్ద పర్వతమై లోకమంతా నింపుతుంది. లోకాన్నంతా ఏలబోయే రాజు యేసు ప్రభు. యేసు మనం కూర్చున్నాక రావచ్చు, నాకు తెలీదు. ఉన్నట్టుండి వస్తా అన్నాడు. మీరు అనుకున్న గడియ అది పొద్దుగుంకు వచ్చినో మధ్యాహ్నం వచ్చినో మధ్యరాత్రి వస్తున్నో మనకు తెలియదు. కానీ ఏం చెప్పాడు? మీరు మెలకువగా అంటే నిద్రపోవద్దని కాదు. మెలకువ అంటే బీ రెడీ, బీ రెడీ. ఏం చదువుకున్నాం మనం? యోహాను లూకా 2వ అధ్యాయంలో చదువుకుంది, మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ యొక్క నడుములు కట్టుకుని. ఇది మన క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి అడ్వైస్ టుడే. కట్టుకుందాం, మన నడుములు కట్టుకొని ఉందాం. లెట్ us be exercised in the word of God. ఆయన వస్తున్నాడు, లోకమంతా ఏలే రాజు. ఉన్నట్టుండి ఆయన వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. ఎవరైతే యేసుతో కలిసి నడుస్తున్నారో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు సంఘాన్ని కట్టే దేవుడు లోకంలో. మనది పరిశుద్ధాత్మ యుగం, ఏజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సంఘం ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో, యేసు రాగానే ఆ పరిశుద్ధాత్మ దేవుడే నేను ఎత్తుకొని పోతాడు పైకి. మనలో పరిశుద్ధాత్మ లేకుంటే మన సంగతి ఏమవుద్ది? విడిచిపెట్టబడతాం. పెంతెకొస్తేనే వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో
అట్నే ఉండి యేసు రాగానే తన ప్రజలను తీసుకొని ఒకటేసారి పైకి వెళ్ళిపోతాడంట. ఒకసారి ప్రభు వస్తాడు, అక్కడ మధ్యాకాశంలో అక్కడ 7 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత తిరిగి భూమి మీద వచ్చిన తర్వాత యుద్ధము, దాని తర్వాత 1000 ఏళ్ళ రాజ్యం మొదలవుతుంది. ఆ 1000 ఏళ్ళ రాజ్యంలో ఉండాల చాలా మంది ఉంటారు, కానీ దాంట్లో కూడా ఉన్నారు మిక్స్డ్ పీపుల్. ఎందుకంటే దాని తర్వాత వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ఒకటి ఉంది, ధవళ సింహాసనం అని చెప్పేసి. అదంతా మనకి అక్కర్లేదు. విషయం ఏంటంటే 1000 ఏళ్ళ రాజ్యం పోతేనే గొప్ప సంగతి. దాని తర్వాత కూడా తప్పయ్యే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అందరూ యేసు ప్రభువుని పూజించేవాళ్ళు కాదు. ఎందుకంటే కొంతమంది వాళ్ళ అవసరాలను బట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 1000 ఏళ్ళ రాజ్యంలో ఉన్నది, కానీ మరి సైతాన్ని వదిలిపెట్టి రాగానే మోసపోయినారు. ఎందుకంటే వాళ్ళ యొక్క దృష్టి ప్రభువైన యేసుక్రీస్తు. అందరూ మనం ఏం చేస్తామంటే, ఎందుకురా నువ్వు దేవుని వాక్యం చేయడం లేదు, ఎందుకు నువ్వు దేవునితో నడవడం లేదంటే, ఏం చేద్దాం మా పాస్టర్ అట్లాంటి వాడు అని చెప్తారు. అప్పుడు యేసు ప్రభువే రాజ్యం వెళ్తుండగా దానికంటే మంచి రాజ్యం ఏముంటుంది? ఉండదు. కానీ దాని తర్వాత యుద్ధం అయిన తర్వాత కొంతమంది దీంట్లోంచి పోయి సైతాన్తో కూడతాడు. అంటే వాళ్ళ జీవితంలో అప్పుడు తేలిపోద్ది ఎవడు యేసు వాడు యేసు కాడని. మన హృదయంలో సత్యమైన రీతిగా యేసు మనం స్థాపించుకొని, రాజుగా స్థాపించుకొని మన హృదయంలో మనము క్రైస్తవులుగా జీవిస్తే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని గట్టి పినాది మీద ఉంచుతాడు. ఈ క్రిస్మస్ దినం మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మనం ఏం చేయాలంటే మనము సాక్షులుగా ఉండాలి, నడుములు కట్టుకోవాలా, మరి దీపాలు వెలుగుతుండాలి. ఎందుకంటే యేసు ప్రభువుకి వాళ్ళు చెప్పేటప్పుడు హ్యాపీ క్రిస్మస్ అంటే చెప్పండి, అవును యేసు ప్రభు నీ యొక్క రక్షకుడుగా, నా రక్షకుడుగా వచ్చిన దినము ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. అదేంటి అని అడుగుతారు. అప్పుడు చెప్పండి, యేసు ప్రభు మన పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తంగా వచ్చాడు, ఆయన చనిపోవడానికి వచ్చాడు. అవునా, చనిపోవడానికి వచ్చాడు? చనిపోవడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన చనిపోకుంటే నాకు రక్షణ లేదు, కాబట్టి ఆయన చనిపోవడానికి వచ్చాడు లోకానికి. చనిపోయాడు, దాని తర్వాత పాత పెట్టుబడి తిరిగి లేచాడు, ఇప్పుడు జీవిస్తున్నాడు, నాలో ఆయన ఉన్నాడు. మీ సాక్ష్యం ద్వారా వాళ్ళకి తెలుస్తుంది ప్రభు మీలో నివసిస్తున్నాడు, యేసు ప్రభు మనలో నివసిస్తున్నాడు అని లోకానికి తెలియాలి. కేవలంగా దేవుడు మనకి ఆధిక్యత ఇది. దేవుడు మనల్ని దీవించును గాక. మరి ఇప్పుడు చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. నేను నా సొంత మాటలు ఏది చెప్పలేదు, చెప్పిన మాటలు అన్నీ బైబిల్లో ఉండే మాటలే చెప్పాను, అబద్ధం కూడా చెప్పలేదు. దయచేసి మనం క్రిస్మస్లో మనము నిర్ధారణ చేసుకుందాం, దేవునికి సాక్షులు ఉండాలి. ప్రభు మనల్ని దీవించును గాక.